పశ్చిమ గోదావరి జిల్లాలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం అటు ప్రభుత్వం ఇటు విద్యాశాఖ అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇక పాఠశాలల్లో ఉన్న అనేక సౌకర్యాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ పెంచేలా కృషి చేస్తున్నారు. ఇక కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు బుక్స్, యూనిఫామ్ అమ్మకాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎవరైనా విద్యతో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిర్మల ఆది ఫేస్ టు ఫేస్. ప్రారంభం కావడంతో అటు ప్రభుత్వం ఇటు విద్యాశాఖ అధికారులు అయితే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి అనేక కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఏదైతే ఫెసిలిటీస్ ఉందో అది ప్రజల్లో తీసుకెళ్లి వారిని గవర్నమెంట్ విద్యా సంస్థల్లో పిల్లల్ని జాయిన్ చేయడానికి అధికారులు అయితే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వస్తున్నారు. దీనిపైన మరింత సమాచారం మనకు అందించడానికి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ గారు ఉన్నారు. వారిని తెలుస్తున్నాం. సార్ నమస్తే సార్. సార్ మీరు ఛార్జ్ తీసుకున్న కాంచి గవర్నమెంట్ స్కూల్ ని అభివృద్ధి చేయడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే విద్యా సంవత్సరం అయితే ప్రారంభమవుతుంది కదా సార్. అయితే గవర్నమెంట్ స్కూల్ కి పిల్లల్ని జాయిన్ చేసే విధంగా తల్లిదండ్రులకు కానీ అటు ప్రజల్లో కానీ ఏ విధంగా తీసుకెళ్తున్నారు సార్? ముందుగా విద్యా సంవత్సరం ప్రారంభం ముందు మనకి అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, గత సంవత్సరం అంటే గడిచిన సంవత్సరం 2024-25 సంవత్సరంలో మనకి 10వ తరగతి సుమారుగా జిల్లాలో 21,000 మంది విద్యార్థులు రాస్తే అందులో 13,000 మంది విద్యార్థులు మన ప్రభుత్వ పాఠశాల నుంచి ఏపీరైన విద్యార్థులు ఉన్నారు. వారిలో సుమారుగా మనకి 82% విద్యార్థులు పాస్ అయ్యారు. దీనివల్ల గత సంవత్సరం 23వ స్థానంలో ఉన్న మన జిల్లా 16వ స్థానానికి రాష్ట్ర స్థాయిలో ముందుకు వెళ్ళింది. దీని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసిన విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా మన యొక్క అభ్యసన సామర్థ్యాలు మెరుగవుతూ ముందుకు రావడం అన్నది జరుగుతున్నది. క్యాంపైనింగ్ లో దృష్ట్యా మన ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేస్తూ పాంప్లెట్స్ కూడా 1,00,000 పాంప్లెట్లు కూడా మేము ప్రింట్ చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సుమారు ఈ 13,000 మంది 10th క్లాస్ రాసిన విద్యార్థుల్లో 1,485 మంది 500 దాటిన పిల్లలు ఉన్నారండి. సుమారు 1,500 మంది విద్యార్థులు 500 మార్కులు పైబడి స్కోర్ చేసిన విద్యార్థులు వచ్చారంటే, ప్రతి 100లోని 14 మంది నుంచి 15 మందికి ఈ 500 దాటిన స్కోర్ వచ్చిందంటే ప్రమాణాలు ఎలా పెరుగుతున్నాయి అన్నది మన ప్రజలు ఒకసారి తెలుసుకుంటే మన ప్రభుత్వ పాఠశాల వైపు ముందు అడుగు వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి, వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. మన జిల్లా చూసుకుంటే విద్యాపరంగా ముందుకు వెళ్తుంది. ఇక్కడ అంటే ఇంకా సంవత్సరం ప్రారంభం కారక ముందే ఇక్కడ విద్యను వ్యాపారంగా చేస్తున్నారు, సీట్లు రేట్లు పెంచేసి అమ్ముకుంటున్నారని విమర్శలు అయితే వెళ్తున్నాయి. దాని మీద మీరు ఏం చెప్తారు సార్? నేను విద్యార్థుల తల్లిదండ్రులకు ముఖ్యంగా సూచించేది ఏంటంటే, మన ప్రభుత్వ పాఠశాలలో చక్కనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో మన పాఠశాల నిర్వహణ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలని ఎంచుకుని ప్రభుత్వ విద్యావ్యవస్థను నడవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు వీరు అడిగిన ప్రశ్నగా నేను తెలియజేస్తుంటే, అటువంటి ప్రైవేటుకు వెళ్లకుండా, ప్రైవేటు విద్యా సంస్థలకు వెళ్లకుండా మా దగ్గరకు వచ్చినట్టయితే మంచి బోధనది జరుగుతూ మంచి అభ్యసన సామర్థ్యాలు విద్యార్థుల్లో హోలిస్టిక్ డెవలప్మెంట్, సమగ్ర అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని చెప్పి మా విద్యాశాఖ తరపున మేము హామీ ఇస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో వ్యాపారాలు చేస్తున్నటువంటి మీ దృష్టికి వస్తే మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. కొన్ని పాఠశాలలో ఖచ్చితంగా బుక్స్ ఇక్కడే తీసుకోవాలి, యూనిఫామ్ ఇక్కడే కొనుక్కోవాలి అని కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతున్నారు. కొన్ని అయితే అనధికారంగా ఏమంటారు హాస్టల్ కూడా నిర్వహిస్తున్నారు. వాటిపైన మీరు మీ దృష్టికి వస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్? తప్పకుండా మా పరిధిలో ఉన్నట్టయితే మేము యాక్షన్ తీసుకుంటాం. లేకపోతే పై అధికారులు నివేదిక పంపించి వారిపై తగు చర్యలు తీసుకోవడానికి మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నాం అండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమన్నా మన ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉందంటారు? ఇంకా ప్రజల్లోకి ఈ కార్యక్రమంలో ఇంకా ముమ్మరంగా తీసుకెళ్లడానికి ఏమన్నా మీరు ఏమన్నా కార్యాచరణ ఏమైనా చేపడుతున్నారు? మేము గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ఏప్రిల్ నెలాఖరు వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరిపండి. ఇప్పుడు కూడా చాలా పాఠశాలలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరుగుతుంది. అలాగే జూన్ మొదటి వారంలో కూడా మళ్ళీ మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్ అన్నది మళ్ళీ మొదలుపెట్టి విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచుకోవడానికి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను.
సార్ ఇప్పుడు ప్రతి ప్రైవేట్ కళాశాలలో 25% పేద పిల్లలకి మెరిట్ పిల్లలకి ఇవ్వాలని జీవో అయితే ఉంది కదా సార్, అది ఏ రకంగా మీరు ముందు తీసుకెళ్తున్నారు? పిల్లలకి వాళ్ళు ప్రైవేట్ సంస్థలు ఏ విధంగా పిల్లల్ని అయితే చేర్చుకుంటున్నాయంటారు? మనకి ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మనకి 397 పాఠశాలలో రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ముందు పాఠశాల రిజిస్ట్రేషన్ జరగాలి. పాఠశాల 397 కూడా మన జిల్లాలో ఉన్నటువంటి సిబిఎస్ఈ, ఐసిఎస్సి, స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ జరిపించడం జరిగింది. తదుపరి ఇప్పుడు జరిగే చర్య ఏంటంటే, మనకి విద్యార్థులు ఎవరైతే పేద ఇంకా వివిధ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 1వ తరగతిలో జాయిన్ అవ్వడానికి రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఆ రిజిస్ట్రేషన్ సుమారుగా మనకి 1300 వరకు కూడా నేటికి విద్యార్థులు ఈ సైట్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత లాట్ తీసి వారిని ఎంచుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ప్రైవేట్ సంస్థలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అయితే ముందుకు వెళ్తున్నాయని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఒకసారి ప్రైవేట్ పాఠశాలను ఎలా అయితే సందర్శిస్తున్నారో మా గవర్నమెంట్ స్కూల్ కూడా ఒకసారి సందర్శించి ఇక్కడ ఉన్న ఫెసిలిటీ చూసి పిల్లలకి మంచి భవిష్యత్తును అయితే మేము ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల ఇస్తామని, ఇక్కడ ఎంతో నైపుణ్యం కలిగిన టీచర్లు అయితే ఇక్కడ బోధిస్తున్నారని డిఓ గారు తెలియజేశారు. అలాగే ఇక్కడ ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు అయితే ఉన్నాయో విద్యని వ్యాపారంగా చేస్తే వారిపైన కఠిన చర్యలు మాత్రం మా విద్యాశాఖ పరంగా కఠిన చర్యలు అయితే తీసుకుంటామని డిఓ గారు తెలియజేశారు. కెమెరామెన్ ఆది, డిఓ కార్యాలయం నుండి.